జీడీపీ జాబ్స్ మనకి టెలిపర్ఫార్మెన్స్ కంపెనీ నుంచి అయితే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే రిక్వైర్మెంట్ అయితే ఉందన్నమాట. సో డీటెయిల్స్ అన్ని క్లియర్ గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో అనేది ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో తోట చిన్న లైక్ చేసుకోండి. సో దానివల్ల వీడియో అనేది వేరే వాళ్ళకి బి షేర్ అవుతుంది, వాళ్ళకి బి యూస్ఫుల్ అవుతుంది అనమాట. మనకి టెలిపర్ఫార్మెన్స్ కంపెనీ నుంచి అయితే నాన్ వాయిస్ ప్రాసెస్ అయితే రిక్వైర్మెంట్ అయితే ఉందన్నమాట. లైక్ చాట్ ప్రాసెస్ అనమాట. మనకి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్ అనమాట. ప్రాసెస్ వచ్చేసి నాన్ వాయిస్ అనమాట. సో ఇదైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది అండ్ ఎనీ గ్రాడ్యుయేషన్ అనమాట. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. అండ్ మెయిన్ గా ఈ జాబ్ కి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. మెయిన్ గా మనకి కావాల్సిన స్కిల్ వచ్చేసి ఇంగ్లీష్ అనమాట. లైక్ ఇంగ్లీష్ అనేది మనకి మంచిగా మాట్లాడడం అండ్ రాయడం అయితే సరిపోతుంది. రాయడం అయితే కంపల్సరీ అనమాట. లైక్ టైపింగ్ స్పీడ్ అయితే మీకు కంపల్సరీ ఉంటుంది. సో మీ టైపింగ్ స్పీడ్ గా మంచిగా ఉండాలి అండ్ ఇంగ్లీష్ లో కమ్యూనికేషన్ స్కిల్స్ గా మంచిగా ఉండాలి. ఎందుకంటే హెచ్ఆర్ రౌండ్ అండ్ ఆపరేషన్ రౌండ్ మనం మాట్లాడే దాని మీద డిపెండ్ అవుతుంది. సో మనకైతే కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మంచిగా ఉండాలి, ప్లస్ టైపింగ్ స్పీడ్ గా మంచిగా ఉండాలన్నమాట. ఇది వచ్చేసి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. కంపెనీ వాళ్ళే మనకి సిస్టమ్ అండ్ వెల్కమ్ కిట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ వర్కింగ్ డేస్ వచ్చేసి 5 days వర్కింగ్ డేస్ అండ్ 2 days వీక్ ఆఫ్ అయితే ఉంటుంది. అండ్ మెయిన్ వచ్చేసి ఇంగ్లీష్ ఒకటే మెన్షన్ చేసారు. సో ఇంగ్లీష్ లో మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా ఉంటే సరిపోతుంది. టైపింగ్ స్పీడ్ ఎంత ఉండాలంటే 30 టైపింగ్ స్పీడ్ ఉండాలి అండ్ అక్యురెన్సీ వచ్చేసి 90% అయితే ఉండాలన్నమాట. శాలరీ ఎంత ప్రొవైడ్ చేస్తారంటే శాలరీ 28,000 అయితే ప్రొవైడ్ చేస్తారు. లైక్ టేక్ హోమ్ శాలరీ అనమాట. 28,000 వాటి అయితే టేక్ హోమ్ శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంటర్వ్యూ రౌండ్స్ ఎన్ని ఉంటాయి అంటే 3 rounds అయితే ఉంటుంది. ఫస్ట్ రౌండ్ వచ్చేసి హెచ్ఆర్ రౌండ్, లైక్ నార్మల్ ఇంటర్వ్యూ రౌండ్ అనమాట. లైక్ సెల్ఫ్ ఇంట్రడక్షన్, స్కిల్స్ అవన్నీ డీటెయిల్స్ అయితే అవుతారు. సెకండ్ వచ్చేసి అసెస్మెంట్ అయితే ఉంటుంది అనమాట. లైక్ టైపింగ్ టెస్ట్, ఆన్లైన్ టెస్టెస్ అండ్ టెక్నికల్ స్కిల్స్ రిలేటెడ్ టెస్ట్ అయితే ఉంటుంది అన్నమాట. లాస్ట్ వచ్చేసి ఆపరేషన్ రౌండ్ అనమాట. లైక్ మీరు అంతా సెలెక్ట్ అయినాక లైక్ క్లయింట్ తోనన్నా లేకపోతే లాస్ట్ హెచ్ఆర్ ఆపరేషన్ రౌండ్ ఉంటుంది, ఆ వాళ్ళతోనన్నా ఇంటర్వ్యూ అయితే అవుతుంది అనమాట. సో ల్యాప్టాప్స్ అనేది కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో మీకు అయితే ల్యాప్టాప్స్ ఆఫీస్ లో వచ్చి కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ లో మనకి టెలిపర్ఫార్మెన్స్ కంపెనీ ఉంటుంది. సో ఆ లొకేషన్ అయితే మీకు పంపిస్తారు. సో మీరైతే వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఈ జాబ్ కి ఎలా అప్లై చేయాలంటే నేను స్క్రీన్ మీద ఈమెయిల్ ఐడి అనేది మెన్షన్ చేస్తున్నా. సో ఆ ఈమెయిల్ ఐడి అనేది అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది పంపించండి. లైక్ మెన్షన్ చేయండి హైదరాబాద్ అని. హైదరాబాద్ అనే కీవర్డ్ మెన్షన్ చేసి పైన లైక్ అప్లికేషన్ ఫర్ ద జాబ్ హైదరాబాద్ లొకేషన్ అని మెన్షన్ చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ ఉంటుంది అది మెన్షన్ చేయండి. అండ్ మెన్షన్ చేసే ముందు లైక్ కొంచెం టాపిక్ అయితే రాయండి అనమాట. లైక్ మీ గురించి కొంచెం టాపిక్ అయితే రాసి కింద రెజ్యూమ్ అనేది మెన్షన్ లైక్ రెజ్యూమ్ అనేది అటాచ్ చేయండి. సో మీకైతే రిప్లై అయితే వస్తుంది కన్ఫర్మ్, ఎందుకంటే రిక్వైర్మెంట్ వీళ్ళకి యూజ్ ఉంది. సో అప్లై అయితే చేసుకోండి. అండ్ అప్లై లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఇస్తా. సో ఏమైనా డౌట్స్ ఉంటే చెక్ చేసుకోండి, జాబ్ అయితే అప్లై చేసుకోండి. అండ్ ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.